mixed by DJ Johnny. Sounds and Legends from Kiskinthapara. వైసీపీ కొండాలు దాడి చేస్తే ప్రచారం ఎలా సాగుతుంది సార్? ఇవాళ రొంపచర్ల మండలం ఇప్పర్లెడ్డిపాలెం గ్రామం రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మరి కొన్ని వేల మంది ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. ఇప్పర్లరెడ్డిపాలెం గ్రామం మొదటి నుంచి కూడా వైసీపీకి కంచుకోట. అటువంటి కంచుకోటని బద్దలు కొడటానికి అరవింద్ బాబు రావడం జరిగింది. మరి ఇక్కడున్న తెలుగుదేశం వైసీపీ నాయకులు కార్యకర్తలు చాలా మంది తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఈ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో వాళ్ళకి ఏర్పాటు చేసిన ఇప్పర్లెడ్డిపాలెం తెలుగుదేశం పార్టీ నాయకులందరూ తెలియజేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ ఇక్కడ నాగేశ్వర రెడ్డి సీనియర్ నాయకుడు, వైసీపీ నాయకుడు, అదేవిధంగా 200 మంది మన పార్టీలో చేస్తున్న టీడీపీలో వారందరూ కూడా ఘనంగా స్వాగతం పలుకుతున్నాము, వారిని ఆహ్వానిస్తున్నాము. వాళ్ళ గ్రామంలో పండుగ వాతావరణం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మొదటి నుంచి కూడా వైసీపీకి ఖర్చుకోట, దాన్ని బద్దలు కొట్టి వాళ్ళు టీడీపీకి ఫేవర్ గా చేయడం జరిగింది. మరి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. లాస్ట్ టైం మీకు 15 రోజుల ముందే టికెట్ కేటాయించారు, దానివల్ల మీరు సరిగ్గా ప్రచారం చేయలేకపోయిన అపరాధం ఉంది. ఇప్పుడు ఎలా ఉంది సార్ ప్రచారం మొత్తం? అంటే 5 ఏళ్లుగా ప్రజల్లో ఉన్నాను. సూపర్ 6 ఏ విధంగా సూపర్ 6 ఇది కూడా అరవింద్ బాబు గెలుస్తున్నాడు, అసెంబ్లీకి వెళ్తున్నాడు. ఎంపీ గారు కూడా గెలుస్తున్నారు, అసెంబ్లీకి పార్లమెంట్కి వెళ్తున్నారు. మరి రాబోయే ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం టీడీపీ, జనసేన, బీజేపీ తప్పనిసరిగా
ఇవాళ ప్రజలందరూ కూడా వైసీపీని గద్దె దించడానికి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అవినీతి అక్రమాలు దుర్మార్గాలు ఎండగట్టడానికి అతను ఓడిస్తున్నారు ప్రజలందరూ కూడా. అదేవిధంగా వాళ్ళు చూస్తే వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీడియా వాళ్ళు కూడా భయపెట్టి వైసీపీ పార్టీలో తీసుకోవడం జరిగింది. పోలీసు వాళ్ళు భయపడుతున్నాడు, అన్ని వ్యవస్థలు భయపడుతున్నాడు. కాబట్టి ఎవరు ఇక్కడ భయపడే వాళ్ళు లేరు. రాబోయే ప్రభుత్వం టీడీపీ, జనసేన, బీజేపీ గుర్తుపెట్టుకోండి.